హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. అండ్ ఈరోజు మన టాపిక్ మనందరి ఫేవరెట్, ఐ మీన్ లైక్ ఎవ్రీ క్రికెట్ ఫ్యాన్స్ ఫేవరెట్, దట్ ఈస్ తాలాస్ టీమ్ సిఎస్కే గురించి. వాళ్ళ ఆప్షన్ స్ట్రాటజీస్ ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళ రిటెన్షన్స్ ఏమేమి చేసుకున్నారు అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. వీళ్ళు ప్రెడిక్ట్ ఆప్షన్ల వాళ్ళని ఎవరు తీసుకోవచ్చు అని అనుకుంటున్నాము. చలో లెట్స్ స్టార్ట్. అండ్ యాజ్ యూజువల్, దిస్ ఈస్ ద రిలీజ్డ్ ప్లేయర్స్ లిస్ట్ అండ్ దిస్ విల్ బీ ద రిటైన్ ప్లేయర్స్ లిస్ట్. ఒకవేళ మనం ఇప్పుడు టీం కనుక చూసుకుంటే రిటైన్ ప్లేయర్స్లో చెన్నై యాక్చువల్లీ రిపేర్ స్టేజ్లో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ ఆర్ అండర్ రిపేర్ యాక్చువల్లీ. లాస్ట్ ఇయర్ కనుక వాళ్ళ సీజన్ పర్ఫార్మెన్స్ చూస్తే బ్యాక్ ఎండ్ ఆఫ్ ది టోర్నమెంట్ కొంచెం చేంజెస్ చేసి టీంలో వెన్ దే గాట్ అండ్ డివాల్ బ్రేవిస్ ఎప్పుడైతే వచ్చారో వాళ్ళ బ్యాటింగ్ కొంచెం ఫైర్ పవర్ పెరిగింది అనమాట. అంతకుముందు లైక్ దే వెంట్ విత్ దేర్ ఓల్డ్ స్ట్రాటజీస్, లైక్ పాత వాళ్ళని తీసుకుందాం, వీల్ బ్యాక్ దమ్ అప్, కానీ ఈసారి వాళ్ళకి బ్యాక్ ఫైర్ అయింది. సో నాకు తెలిసి ఈసారి అగ్రెసివ్గానే ఉంటారు వాళ్ళు. సో ఫస్ట్ కనుక మనం టీం చూసుకుంటే దే హ్యావ్ లైక్ ట్రేడ్, అండ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఇస్ సంజు సామ్సంగ్ అండ్ జడేజా ట్రేడ్. అసలు హౌ కుడ్ దే లెట్ గో జడేజా? దట్ ఈస్ షాకింగ్. బట్ యా, బెనిఫిట్ ఫర్ టూ టీమ్స్, రాజస్థాన్కును చెన్నైకి. దే గాట్ సంజు. ఈజ్ ఎక్సలెంట్. యూనో సంజు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, హౌ గుడ్ ఈజ్ ఇన్ ఐపీఎల్ అనేసి, అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా. సో మనం టీం చూసుకుంటే కనుక దే హ్యావ్ బ్యాటర్స్ ఎంఎస్డి యాజ్ యూజువల్, కానీ ఐ ఫెల్ట్ ఎంఎస్డి షుడ్ బ్యాట్ లిటిల్ టాప్ ద ఆర్డర్. ఐ నో ఏజ్ అంతా సహకరించదు, బట్ స్టిల్ ఫ్యాన్స్ కోసం మేబీ ఈసారైనా. సో యా, టీం చూసుకుంటే ఎంఎస్డి, సంజు, గాయక్వాడ్, బ్రేవిస్, ఆయుష్ మాత్రే, ఉర్విల్ పటేల్ బ్యాటర్స్. యాక్చువల్లీ చాలా బాగుంది బ్యాటింగ్ వీళ్ళది. మనం చూసుకుంటే సంజు, గాయక్వాడ్ ఆల్రెడీ ప్రూవెన్, డివాల్ బ్రేవిస్ లాస్ట్ సీజన్, ఆయుష్ మాత్రే, ఉర్విల్ పటేల్ కూడా బాగా పర్ఫామ్ చేశారు టువర్డ్స్ లాస్ట్ ఎండ్ ఆఫ్ ది టోర్నమెంట్ లాస్ట్ ఇయర్లో. సో యా, బ్యాటింగ్ బాగుంది వాళ్ళది యాక్చువల్లీ. ఆల్రౌండర్స్ ఆల్రౌండర్స్ చూసుకుంటే దే హ్యావ్ శివం దుబే. శివం దుబే ఆల్రెడీ తెలిసిందే, స్పిన్నర్స్ని చితకబాడిస్తాడు. సో వాళ్ళ బ్యాటింగ్ యాక్చువల్లీ సెట్ ఉంది. లైక్ ఇఫ్ దే గెట్ యూనో 2-3 మంచి బ్యాకప్ బ్యాట్స్మెన్ ఎవరైనా వస్తే దే కుడ్ ట్రై ఫర్ జేమీ స్మిత్ ఆర్ యూనో లైక్ ఆల్రౌండర్స్. దే హ్యావ్ యాక్చువల్లీ హ్యూజ్ పర్స్, ఆల్మోస్ట్ 40 crores ఏమో ఉంది. సో దే కుడ్ గో ఫర్ ఆల్రౌండర్స్ లైక్ గ్రీన్ని ట్రై చేయొచ్చు వాళ్ళు, లేదా వెంకటేష్ అయ్యర్ని కూడా ట్రై చేయొచ్చు యాక్చువల్లీ. కాకపోతే వెంకటేష్ అయ్యర్ అండ్ శివం దుబే ఆల్మోస్ట్ సేమ్ కాబట్టి నాకు తెలిసి వాళ్ళు వెంకటేష్ అయ్యర్కి వెళ్ళరు, మ్యాక్సిమం గ్రీన్కే ట్రై చేస్తారు వాళ్ళు. సో యా, అండ్ ఎవరున్న జేమీ ఓవర్టన్, అంశుల్ కంబోజ్, రామకృష్ణ కోస్ లైట్. ఓకే, అంశుల్ కంబోజ్ యాక్చువల్లీ డొమెస్టిక్లో బాగా పర్ఫామ్ చేసిండు, మన టెస్ట్ కూడా తీసుకున్నారు కదా మనకు. కానీ ఓకే, టెస్ట్లో అంత ఏం బాగా పర్ఫామ్ చేయలే, బట్ యా, అంశుల్ కంబోజ్ ఇస్ నైస్ బౌలింగ్ ఆప్షన్ ఫర్ దెమ్. బౌలర్స్ చూసుకుంటే ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్. నూర్ అహ్మద్ ఎక్సలెంట్ స్పిన్నర్ దే గాట్. ముఖేష్ చౌదరి, నాథన్ ఎల్లిస్ చాలా బాగా వేస్తున్నాడు యాక్చువల్లీ. చాలా వేరియేషన్స్ ఉంటాయి, హీ కెన్ బాల్ స్లోవర్ బాల్స్. సో నాథన్ ఎల్లిస్ బాగున్నాడు వాళ్ళకి. శ్రేయాస్ గోపాల్ అండ్ గుజన్ప్రీత్ సింగ్ ఇండియా ఏ కూడా సెలెక్ట్ అని ఉంటున్నాడు. లెఫ్టీ పేస్ బాగా వేస్తున్నాడు యాక్చువల్లీ. ఈజ్ బౌలింగ్ రియల్లీ వెల్. సో మేబీ దిల్ ట్రై హిమ్ దిస్ టైమ్. సో చెన్నై లుక్స్ లిటిల్ బిట్ సార్టెడ్. అంటే వాళ్ళ ప్లేయింగ్ 11 చూసుకుంటే మనం యూనో ఓపెనర్స్ గాయక్వాడ్ ఉన్నాడు. సంజు మైట్ ఓపెన్ ఆర్ సంజు మైట్ కమ్ అట్ వన్ డౌన్. సో గాయక్వాడ్, సంజు, ఆయుష్ మాత్రే, ముగ్గురు టాప్ ఆర్డర్స్. సో ఎక్స్చేంజ్ అవ్వచ్చు. అండ్ దెన్ డివాల్ బ్రేవిస్ ఉన్నాడు ఫోర్త్లో. ఫిఫ్త్కి శివం దుబే ఉన్నాడు. సిక్స్త్ ఎంఎస్డి. సో సెవెంత్ పొజిషన్ ఒక్కటి బాకీ ఉంటుంది, అది జడేజా వెళ్ళిపోయిన. జడేజాని వదిలేసారు, శామ్ కరాన్ వదిలేసారు. సో నాకు తెలిసి ఆ పొజిషన్కి మేబీ దే మైట్ గో ఫర్ గ్రీన్ ఇస్ బెస్ట్ ఆప్షన్ ఫర్ దెమ్. లేదా దే క్యాన్ ట్రై ఫర్ జేమీ స్మిత్ ఆల్సో. స్మిత్ కూడా బాగా ఆడతాడు యాక్చువల్లీ. మిల్లర్ ఉన్నాడు, మిల్లర్ ఇస్ అ నైస్ ఆప్షన్ దే గాట్. సో యా, అండ్ దెన్ బౌలింగ్కి వస్తే కింద ఎవరున్నారు మాకు? బౌలర్స్లో యాక్చువల్ వాళ్ళు బౌలర్స్లో కొనాలి. నాథన్ ఎల్లిస్ ఉన్నాడు, ఖలీల్ అహ్మద్ పేస్, అంతే. ముఖేష్ చౌదరి, కానీ ముఖేష్ చౌదరి ఒక సీజన్ పర్ఫామ్ చేసిండు, ఒక సీజన్ పర్ఫామ్ చేయలేదు, సో చెప్పలేం. అంశుల్ కంబోజ్ ఉన్నాడు. దే నీడ్ అ నైస్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ ఆర్ ఫారెన్ ఫాస్ట్ బౌలర్ని టార్గెట్ చేస్తారు. మేబీ సమ్మన్ లైక్ ఆండ్రీస్ నోకి ఉన్నాడు, ప్రూవెన్, ఆర్
హోల్డర్ కూడా ఉన్నట్టున్నాడు ఈసారి ఆప్షన్లో. సో మేబీ దే విల్ గో ఫర్ మ్యాట్ హెన్రీ కూడా ఉన్నాడు. యాక్చువల్లీ మ్యాట్ హెన్రీని కూడా పిక్ చేసుకోవచ్చు. నైస్ బౌలర్, ఈజ్ అ గుడ్ బౌలర్ ఫ్రమ్ న్యూజిలాండ్. సో యా, స్పిన్నర్ని ఎక్సలెంట్, లైక్ దే హ్యావ్ అ వెరీ గుడ్ స్పిన్నర్, నూర్ అహ్మద్ అంతే. కానీ ఇంకో స్పిన్నర్ లేడు టీంలో. శ్రేయస్ గోపాల్ ఒక్కడు ఉన్నాడు, బట్ నాట్ అప్ టు ద మార్క్. సో ఒక స్పిన్నర్ బాగా టార్గెట్ చేస్తారు. బిష్నాయ్ ఆబ్వియస్లీ పైసలు ఉన్నాయి, బిష్నాయ్ విల్ బి ద ఫస్ట్ చాయిస్. లేదంటే రాహుల్ చహార్ ఉన్నాడు. ఇంకా లోకల్ టాలెంట్ మరి వీళ్ళు ఎవరైనా గుర్తుపట్టారా అనేది చూడాలి మనం. చెన్నై స్కౌటింగ్ యాక్చువల్లీ, లైక్ చెన్నై ద యూనో మొత్తం ఐపీఎల్ చూసుకుంటే కనుక యంగ్ టాలెంట్ అంతమంది వచ్చి పర్ఫామ్ చేసి అంత లేదు. చెన్నై ఎప్పుడు ఓల్డ్ స్కూల్, లైక్ అందరూ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉండి అలా ఉండి గెలిచిన టీమే ఉంటుంది చెన్నై. గెలిచిన మనం ట్రోఫీస్ గెలిచినప్పుడు వాళ్ళ టీం చూస్తే కనుక లైక్ త్రూఅవుట్ ద టోర్నమెంట్ కూడా అంతే ఉండే. లైక్ వాళ్ళు త్రూఅవుట్ ఆల్ ది సీజన్స్ కూడా అంతే ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉంటారు. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ దెల్ కమ్అట్ రియలీ గుడ్ ఫర్ దెమ్. ఇక్కడ పాత టీంలలో బాగా పర్ఫామ్ చెప్పిన వన్స్ దే గెట్ ఇన్ టు చెన్నై దెల్ డూ రియలీ వెల్. అంటే దట్ కైండ్ ఆఫ్ బ్యాకింగ్ దే గివ్ టు దెమ్. షేన్ వాట్సన్ని మనం చూస్తామని కూడా వాళ్ళ చెన్నై అప్పుడు ఫైనల్స్లో చాలా బాగున్నారు. ఐ థింక్ ఇన్ 2018 మేబీ, ఐ థింక్. ఇప్పుడు షేన్ వాట్సన్ ముందు ఆర్సీబీలో ఉండే ఏం పర్ఫామ్ చేయలేదు. చెన్నైకి వచ్చిన తర్వాత దే గేవ్ హిమ్ లైక్ ఎన్ని ఛాన్సెస్ ఇచ్చాడు. లాస్ట్ కపుల్ ఆఫ్ గేమ్స్లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు షేన్ వాట్సన్. సో అలా వాళ్ళు అజింక్య రహానే ఈజ్ ఎ గుడ్ ఎగ్జాంపుల్. అండ్ అట్లా కాకపోతే లాస్ట్ ఇయర్ బ్యాక్ ఫైర్ అయింది. అందుకే ఈసారి మొత్తం యంగ్ టాలెంట్ని ఉన్నారు వాళ్ళ బ్యాటింగ్ లైనప్ అయితే. దే మైట్ టార్గెట్ ఫ్యూ బ్యాకప్ బ్యాట్స్మెన్స్ అండ్ బౌలర్స్. స్పిన్నర్ని అయితే బాగా టార్గెట్ చేస్తారు. నాకు తెలిసి బిష్నాయ్ విల్ గో ఎయిదర్ ఇన్ చెన్నై ఆర్ బిష్నాయ్కి బాగుంటుంది ఈసారి డిమాండ్. ఎస్ఆర్హెచ్ కూడా టార్గెట్ చేయొచ్చు. స్పిన్నర్స్కి బాగుంది డిమాండ్, అందులో స్పిన్నర్స్ తక్కువైపోయారు. సో చూద్దాం చెన్నై ఎవరిని పిక్ చేసుకుంటారు అనేది ఇంకో 10 డేస్లో తెలిసిపోతుంది మనకు. అండ్ యా, అప్పుడు మళ్ళీ ఒక వీడియో చేద్దాం వాళ్ళ ప్లేయింగ్ లెవెల్ ఏమి ఉండబోతుంది, వాళ్ళ టీం ఎలా ఉంటుంది అనేది. సో చెన్నై ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే చలో కమెంట్ చేయండి, ఎలా అనిపించింది అనాలిసిస్, వాట్ ఆర్ యువర్ థాట్స్ అండ్ చెన్నై ఆప్షన్ స్ట్రాటజీస్. అండ్ చలో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వన్.